ఈరోజైతే నేను మా బాబు కోసమని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి. అదే బ్లూ కలర్ డే. బ్లూ కలర్ డే అని చెప్పేసి ప్రతి ఒక్క కలరు కూడా పిల్లలకి మంచిగా అలవాటు అవ్వాలని, అదేంటో దాని మీనింగ్ ఏంటో పిల్లలకి తెలియాలని ఈ విధంగా స్కూల్స్లో అయితే సెలబ్రేషన్స్ చేస్తారండి. ప్రతి ఒక్క కలర్కి కూడా నేను ఈ విధంగానే చేసి పంపించాను. మీరు ఆల్రెడీ నా ఛానల్ ఆరెంజ్ డే అని, ఈ విధంగా గ్రీన్ కలర్ డే అని, రెడ్ కలర్ డే అని, బ్లూ కలర్ డే అని ఈ విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు అయితే బ్లూ కలర్ డే అంట. సో దానికోసమని ఈ విధంగా ప్రాజెక్ట్ లాగా చేస్తున్నాను. మా బాబుకి ఇవన్నీ అంటే బాగా ఇష్టము. తను చేయమని అడిగినప్పుడు నేను చేయకుండా ఉండలేను కదా, అందుకని నా క్రియేటివిటీని అంతా యూజ్ చేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. ముందైతే బ్లూ కలర్ డే అంటే వాటర్కి సంబంధించింది కదా, అందుకని క్లౌడ్స్ని ఈ విధంగా కట్ చేశాను. యాక్చువల్గా క్లౌడ్స్కి వైట్ పెడదాం అనుకున్నాను. చూస్తున్నారా, చార్ట్ అనేది బ్లూ కలర్లో ఉన్న మీకు వైట్గానే కనిపిస్తుంది. సో అవి కూడా వేస్తే కాటన్ పెడితే అది కూడా వైట్గానే ఉంటుంది కదా అని ఈ విధంగా అయితే ట్రై చేశాను. ఇది నేవీ కలర్ తీసుకున్న వైలెట్ కలర్ అయితే మంచిగా కనిపిస్తుంది అని, ఇది కూడా ఒక కలర్ బ్లూనే కదా, సో అదైతే నీలి మేఘాలనే టైప్లో వస్తుందని ఈ విధంగా కట్ చేశాను. కట్ చేసి స్టిక్ చేసినప్పుడు మా బాబు గోల చూడాలి. నేను చేస్తాను గోల చేశాడు. అలానే చిన్నగా అయితే పెట్టేశాను. ఆ తర్వాత దాని చుట్టూ వేస్ట్ని పోనీయకుండా పేపర్ కటింగ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని బోర్డర్గా పెట్టాను. అంటే ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది బోర్డర్ అయితే మంచిగా. ఈ విధంగా పైన పెడదాం అనుకున్నా కానీ పైన బ్లూ కలర్ డే అని రాసేసాను కదా, సో ఇంకా స్పేస్ లేక కిందనే నేను అరేంజ్ చేసేసాను. పైన పెట్టినట్టయితే క్లౌడ్స్లా ఉండేది అనుకున్నాను. ఈ విధంగా వేసేసి నేను స్కెచెస్ అయితే యూజ్ చేశాను. చూడండి, నేనైతే ఇది లాస్ట్ మినిట్లో చేయడం వలన ఇంట్లో స్కెచెస్ అన్నీ కూడా పిల్లలు అక్కడ ఇక్కడ అంతా రాసి అయిపోగొట్టేశారు. సో ఉన్న వాటితోనే ఏదో ఒకటి ట్రై చేద్దామని ట్రై చేస్తూ ఉన్న బ్లూ కలర్ స్కెచెస్ అన్నీ యూజ్ చేశాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్కటి యూజ్ చేశాను. ఈ కలర్ అయితే అస్సలు లేనే లేదు. నెక్స్ట్ అయితే ఈ స్కై బ్లూ బాగా వచ్చింది. అన్నిటికీ ఆ విధంగా అయితే చిన్నగా పెట్టేశాను. ఉన్న కలర్స్ని యూజ్ చేసి ఏదో ట్రై చేద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను కదా, సో క్రేయాన్స్ వాడితే అంత లుక్ రాలేదు, అందుకని ఈ విధంగా అయితే స్కెచెస్ యూజ్ చేశాను. సో కానీ అవి అయిపోయి ఉండడం వల్ల మీకు అంతగా అనిపించటం లేదు, నాకే అనిపించలేదు. అందుకని ఒక గ్రీన్ కలర్ తోటి అవుట్లైన్ ఇచ్చాను. అవుట్లైన్ ఇస్తే కొంచెం మంచిగా కనిపిస్తుందని. సో అప్పుడు మీకు కొద్దిగా అర్థమవుతుంది ఇది గ్రీన్ కలర్ డే అని, మీకైనా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, స్కెచెస్ లేక ఎన్ని తిప్పలు పడ్డానో. ఉన్న వాటిని ఆ విధంగా అడ్జస్ట్ చేసేసాను. ఏదో ఒకటి చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. పిల్లల కోసం అనే కాదు, ఇంట్లో కూడా ఏదో క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటాను. సో నేను వీటికి వాటర్ క్లౌడ్స్కి కూడా అవుట్లైన్ ఇచ్చాను. కానీ మళ్ళీ పెన్సిల్తో వేసా కదా, వాటర్ డ్రాప్స్ అనేవి కనిపించట్లేదని వాటి మీదే ఈ బ్లూ కలర్తో ఈ విధంగా డ్రాప్స్ లాగా అయితే వేశాను. మొత్తం వేసానులే కానీ ఇంకా కింద ఏమి వేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. సో వాటర్ గురించి సంబంధించింది కాబట్టి కింద ఒక గ్లోబ్ అనేది వేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. గ్లోబ్, చిన్న గ్లోబ్ వేసి అందులో గ్రీన్ అండ్ బ్లూ వాటర్ అండ్ గ్రీనరీ మొత్తం కూడా చూపిద్దాం అనుకున్నాను. వాడికి తెలియాలి కదా, అమ్మ ఏమి వేస్తున్నావు అని పక్కన కూర్చొని అడుగుతూనే ఉంటాడు. మా బాబు వేసే క్వశ్చన్స్కి నేను అసలు ఆన్సర్సే చెప్పలేకపోతాను. ఆ విధంగా క్వశ్చన్లు వేస్తూనే ఉంటాడు. ఇదేంటమ్మా, అదేంటమ్మా, మనకు అన్నీ తెలిస్తేనే డ్రా చేయాలని నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకు అది బ్లూ వేస్తున్నావు, ఇది ఎందుకు గ్రీన్ వేస్తున్నావు అని అడుగుతూనే ఉన్నాడు. చూస్తున్నాను కదా, చాలా స్పీడ్గా వేసేసానండి. అది అంతా కూడా ½ అయిపోయింది. పిల్లల్ని పెట్టుకొని ఏదైనా క్రాఫ్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు. మా వాడిని అయితే మరీ ఘోరం అండి. అది ఎందుకు వేస్తున్నావు, ఇది ఎందుకు వేస్తున్నావు అని అడుగుతూనే ఉంటాడు. మీకు చెప్పాను కదా, నా వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే మా బాబు నన్ను ఎంతగా విసిగిస్తాడో మీకు కూడా తెలుస్తుంది. సో ఇంకా లాస్ట్లో అయితే ఈ విధంగా వేశాను. సో టైటిల్ కూడా ఇచ్చాను, సేవ్ ద వాటర్ అని. బ్లూ కలర్ డేకి మెయిన్ కాన్సెప్ట్ ఇదే కదా, సేవ్ ద వాటర్ అని రాశాను అనమాట. అప్పుడే మన లైఫ్ అనేది బాగుంటుంది అని, హ్యాపీగా ఉంటామని రాశాను.
వాడికి తెలియాలి, పిల్లలకి అర్థం అవ్వాలండి మనం రాసేది కూడా. ఎందుకు చేస్తున్నావమ్మా, బ్లూ కలర్ డే ఎందుకు చేసుకుంటామమ్మా అని అడిగాడు. అందుకని నేను అది రాద్దామని డిసైడ్ అయ్యాను. పిల్లలకి అందరికీ తెలుస్తుంది, మా బాబుతో పాటు అందరూ కూడా ఈ విధంగా ఏదో ఒకటి చేసుకొని వస్తారు కదా. ఇది చాలా మంచి విషయం అండి. స్కూళ్ళలో నచ్చేది ఏంటంటే ప్రతిదీ కూడా పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్తారు. సో ఆ తర్వాత అయితే ఒక సముద్రాన్ని వేశాను, అందులో ఫిషెస్. ఈ ఫిష్ని ఏమంటారు, మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఆ ఫిష్ ఏంటో కూడా నాకు కూడా తెలియలేదు, కానీ వేశాను. ఆ తర్వాత జెల్లీ ఫిష్ ఒకటి, నార్మల్ ఫిషెస్ అన్నీ వేసి చిన్నగా అయితే ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయ్యింది. ఇది ఏంటంటే లాస్ట్ మినిట్లో అమ్మ నాకు బ్లూ కలర్ డేకి చార్ట్ రెడీ చేయమ్మా అన్నాడు. సో అప్పటికప్పుడు ఇదంతా చేశాను. పిల్లలతోటి ఏదో ట్రై చేశానులే, కానీ వచ్చిందో లేదో మీరే చెప్పాలి. ఎలా ఉందో ఏమో కామెంట్